కిలోమీటర్ ఎప్పుడు చేరాలి నువ్వు మరి? ఏవో 2 రోజులు అయితే 3 రోజులు. లాస్ట్ టైం డోమ్ క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు ఏమైతే కామెంట్లు చేసిరో కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. చెప్పులు పెద్ద చెప్పులు. ఎందుకు అట్లా? మిలిటరీలో పోతావా? నడవాలంట. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికి గుర్తుంది కావచ్చు, రీసెంట్ గా మేము వచ్చేసి బిగ్గెస్ట్ ఎవర్ షూస్ అయితే తయారు చేసినాము. ఆ తర్వాత అదే వీడియోలో ఒక ఛాలెంజ్ కూడా కండక్ట్ చేసినాం. ఆ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వచ్చేసి దీంతో ఒకటి ఛాలెంజ్ అనేది చేయాలి, 24 hours దీంట్లో అని ఉండాలని చెప్పేసి ఒకటి మీకైతే చెప్పినాం కదా. సో మేము ఆ రోజు కండక్ట్ చేసిన ఛాలెంజ్ లో ఓడిపోయింది వీడు కాబట్టి వీనికే ఇస్తున్నాం ఛాలెంజ్. అరే ఇగో మంచిగా చెప్తున్నాం, నేను 24 hours ఈ షూ వేసుకొని ఉంటావా, లేకుంటే 24 hours లో ఈ షూ తోని 10 kilometers నడుస్తావా? నడతావా 10 kilometers? ఓకే, 24 hours కి సంబంధించిన వీనికి 2 challenges ఇచ్చినాం కదా మనము. 2 challenges లో వీడు వచ్చేసి ఒక ఛాలెంజ్ సెలెక్ట్ చేసుకున్నది ఏంటి అంటే 24 hours లో వీడు నార్మల్గా కాకుండా ఈ బిగ్గెస్ట్ ఎవర్ షూస్ వేసుకొని 10 kilometers అయితే నడవాల్సి ఉంటుంది. సో చూద్దాం ఎప్పుడైపోతుంది ఏం కథ. అంతేకాకుండా వీడు ఎన్ని అబ్స్టాకిల్స్ ఫేస్ చేస్తాడు అండ్ ఎట్లుంటుంది ఛాలెంజ్ అని చెప్పేసి వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముఖం ఇప్పుడే వాడిపోయిందావు. 24 గంటలల్లా నువ్వు ఈ షూ వేసుకొని 10 kilometers నడవాలి. వీనికి మేము బ్యాక్ అండ్ స్టాఫ్ లాగా క్యాంపర్ లో అయితే వెళ్తాం వెనకనే. సో వీనికి సంబంధించిన చాయ్ కావచ్చు, రాత్రి డిన్నర్ కావచ్చు, అంతేకాకుండా వేరే ఐటమ్స్ అన్ని మేము చూసుకుంటాం ఇక. ఓకేనా? నీ దాంట్లో ఫోన్ లో డౌన్లోడ్ చేసుకో, కాలు కింద పెట్టదు. గిట్లా కూర్చుంటే అయిపోతుంది. ఎట్లా పోతావు? వాడు 1 kilometer పోయే వరకే నాకు తెలిసి 4-5 గంటలు అవుతుంది కావచ్చు. అయితే కంపల్సరీ బండి మీద పోకుండా. నీ ఫోన్ లేదు, నీ ఫోన్ ఏది? నాగర్ లేదు, ఐఫోను కనబడుతుంది. అది పెట్టిలా పెట్టు. ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసి ఇచ్చిన వీనికి. నీ దగ్గర ఇంకో యాప్ ఉంది కదా? నా దగ్గర ఒక యాప్ ఉంది, నేను దాంట్లో క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే ఒకవేళ వీని మిస్ అయినా మా దాంట్లో వస్తుంది, మా దాంట్లో మిస్ అయినా వీని దాంట్లో వస్తుంది. రే డిస్టెన్స్ 10 kilometers సెట్ చేసిన. ఒక్క అడుగు గిట్లా వేసుకుంటే 1 kilometer పోయే వరకనే అది మొత్తం అంతా కట్ అయిపోతుంది కావచ్చు నాకు తెలిసి. స్టార్ట్ అయితే అయిపోయింది. పోయిగా పో పెట్టుకో పో. ఇది మా దగ్గర ఉంటుంది. అలా స్టార్ట్ చేసిన వాడా మీకు ఇయా అలా వచ్చిందే కౌంట్. ఇది మాకు బ్యాకప్ గురించి పెట్టుకుంటున్నాం. గిటు గిటా గిటా గిటు ఆ బిల్డింగ్ ఇప్పుడు కూడా చెక్క మొత్తం బర్రే మేము ఈ ఛాలెంజ్లో 10 kilometers పెట్టినప్పుడు మీలో చాలా మందికి అనిపించవచ్చు, అరే ఇంత తక్కువ పెట్టిరేందబ్బా 10 kilometers ఇంకెక్కువ పెడితే బాగుండు అని చెప్పేసి. కాకపోతే ఒకసారి మన పొజిషన్ చూడు, నడుపుతుంటే ఎట్లా నడుపుతున్నాడు. ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని నేను నడిచినా కాబట్టి నాకు తెలుసు, వాడు నడుస్తుంది కాబట్టి వాడిని తెలుసు. సో ఇప్పుడు వచ్చేసి మనం అట్నే వదిలిపెట్టేస్తున్నాం. వాడు అక్కడి నుంచి వెళ్ళి దగ్గర ఎంత ఒక 100 meters రావచ్చు అంతే. ఇంకా 9 kilometers చిల్లర నడవాలి. వాడు నడవని వాడిని ఇచ్చిపెట్టేస్తాను. ఫస్ట్ 5 kilometers అంటే ఆమెనా ఇంత తక్కువ పెట్టిరేందని ఇప్పుడు చూస్తే ఇంకా తక్కువ చేద్దాం అనిపిస్తుంది. ఘోరంగా బరువు ఉన్నది. కిలోమీటర్ కాలు కూర్చున్నాయి నాకు. వాళ్ళైతే ఇప్పుడే పోయారు. కావచ్చు క్యాంపర్ పోతుంది.
మనం జర్నీ అంటే స్టార్ట్ ఎప్పుడో అయిపోయింది. కిలోమీటర్కు పోలే దమ్ ఘోరంగా వస్తుంది నాకు. ధాన్యం చేసి పోతున్నా. 1 గంట 2 గంట 4 గంటల దాకా 10 కిలోమీటర్లు అయిపోతుంది నేను అనుకుంటున్నట్లా. ఏమో ఎట్లా టైం ఎంత టైమో తెలియదు. కొంచెం దూరం వచ్చినా గాడి నుంచి వచ్చిన ఎన్ని కిలోమీటర్ అని తెలియదు. నా ఫోన్లో అయితే చూస్తున్నాను. ఒక కిలోమీటర్ కాలేదు అమ్మ తోడు. వానికి 10 కిలోమీటర్లు కంప్లీట్ కానీ దగ్గర రేపు సాయంత్రం దాకా టైం పట్టేట్టున్నది. అయినా ఓకే, వానికి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్ మొత్తం మేము చూసుకుంటాము. కాకపోతే మాకు కూడా కావాలి కదా ఏదో ఒకటి. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే కొంచెం చిల్ అవుతున్నాము. వాడికే నడుచుకుంటూ వస్తుండు, మేము ఇక్కడ స్ప్రైట్ ఉన్నాం, పకోడా తింటున్నాం. వాడు ఛాలెంజ్లోకి వెళ్తే మాలక్కడ ఎంజాయ్ చేస్తాడు. ఓడిపోయాడు కాబట్టి తప్పది. వాడు ఛాలెంజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు తిన్నాడు ఆల్రెడీ. ఏ గది కాదు ఆ ఛాలెంజ్. అదే ఇయ్యో నడిచి ఊటరిగింది. 360 మీటర్లు మాత్రమే వచ్చింది. ఇంకా ఇంకెంత పోవాలి నువ్వు? ఇంకా పీస్ వచ్చింది మరి. అరే దీనిరా జల్లి పోతావు. 1 కిలోమీటర్ వెనక మిగిలిస్తా. ఘోరం దమ్ అవుతుంది. ఇప్పటిదాకా అయితే 500 మీటర్స్ అయితే వచ్చిన. మొత్తం ఇప్పుడే చెమటలు పడుతున్నాయి. పోతూనే ఉండాలి తప్పది. అబ్బా దమ్ మొత్తం ఎందుకు కోరిపోయినో ఏమో. అందరు ఎట్లా బెదుకుతారు అంటే ఘోరంగా బెదుకుతారు. అమ్మ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎంత తొందరగా స్టార్ట్ అయిపోతుందో అంతసేపు నేను మీ నుంచి బయటికి వెళ్తా. లేకుంటే ఇక్కడనే 2 రోజులైనా 3 రోజులైనా నడవదు. ఎక్కడ దాకా నడుస్తావు? 10 కిలోమీటర్. 10 కిలోమీటర్. 10 కిలోమీటర్ నడవాలా? ఏ నుంచి నడుచుకుంటూ వస్తున్నావు? ఆ క్యాంపర్ అవతల నుంచి. క్యాంపర్ అవతల నుంచా? 10 కిలోమీటర్. ధర్మకోలే కదా అది? ధర్మకోలే. 10 కిలోమీటర్ ఎప్పుడు చేరాలి నువ్వు మరి? ఏవో 2 రోజులు అయితే 3 రోజులే. ఇక ఘోరంగా ఎండ కొడుతుందా? అదైతే మొత్తం అది ఉన్నది ఎండ కొట్టకుండా ఉన్నది. ఆ రోజు ఇంకా నిమిషాలు అవుతున్నా అయితే లేదు. ఇంకా ఎన్ని దాకా వచ్చినాం చూస్తున్నాం. అయితే వాళ్ళు పోతుర్రు ఇప్పుడు ఎదుర్కొంటా. అబ్బాయి చాలా చెప్పుకున్నాం కదా.
పెద్ద పెద్ద ఆడు కూడా లేకుండా తెలియదు. లేకుంటే ఇక మొత్తం నేనే ఒకరోజు అయినా అనిపిస్తుంది. అందుకోసం పెద్ద పెద్ద ఆడు చెప్తున్నాను. మామూలు వెళ్తారు అందరూ. నాకు జగ్గు అనిపిస్తుంది వాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి అయితే వచ్చిండు. ఎంత అయింది అనుకుంటున్నారా నువ్వు నడిచింది? కిలోమీటర్ కాలేదు. ఎంతైంది? కిలోమీటర్ కాలేదు. 4-5 మంది పడతావు. కిలోమీటర్ కూడా కాలేదు అని కిరిమిలు ఎత్తుంది కింద పడుతుండు. వాటర్ తాగుతావా? ఎట్లా అనిపిస్తుందిరా? అబ్బో కిలోమీటర్ కాలేదు కానీ ఎట్లా అవుతుంది కింద కింద పడుతున్నా. ఎందుకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా పెద్ద తయారైతే అయిపోతుంది కదా. అయ్యో పని చేద్దాం. ఇప్పుడు నార్మల్గా ఇట్లా నడవని అండ్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అయిన తర్వాత ఇదికి ఒక 3 ఇటుకలు ఇదికి ఒక 3 ఇటుకలు ఇట్లా కూర్చోం చల్లగా కూస్తే 2 ఒకసారి ఒక్కొక్కరు కూర్చోరు ఇట్లా పోవాలి తర్వాత. ఇట్లా అనిపిస్తుందిరా నడుస్తుంటే? చుక్కలు ఆడుతున్నాయి చాలా అంటారు రాత్రి. 5 కిలోమీటర్లు అయిన తర్వాత ఇటుకలు కడతాం కదా అప్పుడు మళ్ళీ నీ మీద బాగా ఎక్కుతాడు. నీ మీద కుక్కని ఎక్కి వీడికి ఎంచని నడిచినప్పుడు గుర్తు పెట్టుకో ఖచ్చితంగా మొత్తం లెఫ్ట్ సైడ్ అన్నాడు బండ్లు వస్తున్నాయి. 700 మీటర్లు నడిచిండు అంతే. వాడు స్టార్ట్ అయిపోయి ఇప్పటికి 840 మీటర్లు నడిచిండు. చూపి టైం వేస్ట్ చేసుకున్నాడు. కాడ తెల్లవాడు కనబడుతుంది చూడ అన్నాగో. ఇక ఆడికైతే రివర్స్ అవుతుంది. ఆడికి 2 కిలోమీటర్ అవుతాయి. మళ్ళా చలో సూర్యునికి మీకు అందరికి ఎట్టుందో కానీ నడుతున్న మాత్రం ఖచ్చితంగా ట్రిప్ వెళ్తుంది కావచ్చు. ఆ రోజు ఒక్క నిమిషం నడిచినందుకే ఘోరంగా ఉండే పరిస్థితి. 10 కిలోమీటర్లు పోవాలి వాడు ఇప్పుడు. ఇంకా విధంగా ఎందుకు ఒప్పుకున్నావురా నేను? ఎందుకు ఒప్పుకున్నాను? 20 అవర్స్ వస్తే మంచిగా మంచిగా ఆప్షన్ ఇచ్చిండు. 20 అవర్స్ ఉంటే మంచిగా ఉంటుండే ఒక్క జాగానే. 10 కిలోమీటర్లు తొందరగా అయిపోతాను అనుకున్నా కానీ ఆయలక్కలేవు. ఇంకా ఎంత దూరం వచ్చింది నాకు ఫోన్ చూద్దాం. మాటలు చక్కలేవు దానికి. అబ్బో సచ్చిన 690 అబ్బో మీటర్లు. ఉంటాను పోతాను. కపాయా స్తంభం మంచున్నది. అబ్బో మనోడు వచ్చేసి చాలా దూరంలో ఉన్నాడు. దగ్గర ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకోండి 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ అయితే కవర్ అయిపోతుంది. సో వానికి యాజ్ ఏ ఫస్ట్ మీల్ లాగా మేము ఏమి ఇవ్వబోతున్నాము అంటే ఛాయ్ అయితే పెడుతున్నాము. మనకి ఛాయ్ అంటే ఇష్టము. ప్రతిసారి వాడే పెడతారు కదా ఛాయ్. ఈసారి మేము పెడుతున్నాము ఛాయ్ పెట్టి. వాడు ఇందాక వచ్చిన తర్వాత ఛాయ్ తిద్దాం మనకి. ఇప్పుడు వచ్చేసి 1 కిలోమీటర్తో అయిపోయింది. ఇంకా 9 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతూనే ఉండాలి. తప్పదు ఇక. మనకి ఆనందం. మనకి మాటలు రాదు ఇక. ఫస్ట్ టైం మీరు చాయ్ పెడతారు. మనకు చాయ్ పెట్టరాదా? ఎప్పుడు కానీ వాడే నేనే పెడతాను కదా. ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనం పెట్టి మనకి ఇస్తాం కదా అట్లా. చక్కెర లేదు. పెట్టిన చాయ్ పత్తి చాయ్ ఉంది. అజ్జా
ఏంది గంధానం గంటెడు ఎక్కువైంది బాగా చక్కెర మంచిగా అయింది అనుకో మనం తాగుదాం మంచిగా అనుకో అని పోతా ఒక మెక్క మండుతుంది మంది ఏ వద్దు మళ్ళీపోతా ఎంత వాడు అది కూడా చేస్తాడు మళ్ళా ఏమంటారు కదండి తక్కువ ఇట్లా మిరపకాయ చూడవా మిరపకాయ అంటే బాడీకి మంచిది ఘోర అంటే ఘోరంగా దమ్ముతుంది 1 కిలోమీటర్ 1 అంటే ఒక్కటి నాదనుకోర్రి అంటూ కాదు ఘోరంగా దమ్ముతుంది ఇక్కడ చాలా దూరం ట్రావెల్ చేసి మన తాజ్గాడ్ అయితే ఆల్మోస్ట్ మన దగ్గర దాకా అయితే వచ్చేసిండు. నాకు తెలిసి దగ్గర 2 కిలోమీటర్స్ దాకా కంప్లీట్ కావచ్చు. సో ఇప్పుడు మనకి రిఫ్రెష్మెంట్ లాగా ఛాయ్ అయితే ఇద్దాం. ఎట్టుందిరా అట్లే ఉన్నది కావచ్చు. ఎట్టుంది? మంచిగా జీన్ ప్యాంట్ వేసుకుని వచ్చినావు. జీన్ ప్యాంట్ వేసుకొని జీన్ ప్యాంట్ మంచిగా అంటుందా? ఎట్లున్నది నీకు పరిస్థితి? మాట్లాడుతుంది ఎట్లా అవుతుంది. వీడు ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎన్ని కిలోమీటర్లు నడిచిన అనుకుంటున్నారా? ఒకటి దాటిన అనుకుంటా. ఒకటి దాటినాం, ఇంకా ఒకటి మీద అనుకున్నాం. ఒకటి మీద 700 మైల్సే. 1.7 మైల్స్ అంటే దగ్గర 2 కిలోమీటర్లు వీడు మావచ్చు. ఓకే, 1.7 మైల్స్ అయితే ఇప్పటి వరకు నువ్వు నడవబట్టి 57 నిమిషాలు అవుతుంది. బలవంతం చేయకుండా తాగు అయితే అవతల లేకుండా ఎక్కువసేపు ఉన్నది. 9 కిలోమీటర్ పోవాలి. 8 ఏదా మారా 1.7 మైల్స్ కిలోమీటర్స్కి ఎంత అవుతుంది? 2 కిలోమీటర్ నడిచినట్టు వీడు జింగిడాడు. ఒరే మాగుడుగా 2.7 నడిచిండు. అయ్యో 1.7 మైల్స్. 1.7 మైల్స్ అంటే మనకు 2.7 కిలోమీటర్స్ నడిచిండు వాడు ఇప్పటికి. 2.7 అంటే ఇంకా 7.1 ఇప్పుడు నడిచిన నడతా అయిపోయా. కాదు నడవాలి. ఇంకా 3 సార్లు ఇప్పుడు అడుగు తాగి పొలాలకి పడిపో చక్క అటు నీళ్ళు అయిపోరా మంచిగా పెట్టి మీద వండిపోదు. చాయ్ ఉందిరా మంచిగా తెయ్య. నేను పెట్టలే బాబాయ్ పెట్టి అన్న ఓన్లీ పొయ్యి ముట్టించండి అంతే. పొయ్యి ముట్టించి పాలు పోసి చక్కెర బిక్కర అంతా వాళ్ళే వేసారు. చక్కెర బాగా అయింది. అంటే వేసిన నీళ్ళు వేయాలా నీకు వద్దంటే చెప్పు. స్ప్రైట్ అది నీళ్ళు స్ప్రైట్ ఏం చెప్తారు అలా పోసుకుంటావురా. వీడు అప్పటి నుంచి వెళ్ళి నడిచిన యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ వచ్చేసి 100 క్లోజ్ చేసుకుండు. యాక్చువల్లీ ఎప్పటినంటే వాడు వచ్చేసి 2.7 మైల్స్ అని చూపెట్టింది కదా, 1.7 మైల్స్ అని చూపెట్టింది కదా, అది వచ్చేసి వాడు మార్నింగ్ నుంచి నడిచింది. సో ఆ యాప్ని అయితే కన్సిడర్ చేస్తలే మేము. అక్కనే వెనకాల ఇంకొక బ్యాకప్ యాప్ పెట్టినామని చెప్పినా కదా,
దీంట్లో ఎంత చూపిస్తుందంటే దగ్గర రారా 1.53 కిలోమీటర్స్ అని అయితే చూపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది కౌంట్ చేద్దామా అది కౌంట్ చేద్దామా? ఫేర్వే జరగాలి ఛాలెంజ్. 1.53 కిలోమీటర్స్ ఓకేనా? ఆ యాప్ ఇప్పుడు ఆన్ చేయను మళ్ళీ 1.53 నుంచి ఓపెన్ చేసిన యాప్ ఏంది చెప్పాను అది. నువ్వు పొద్దుగా నుంచి నడిచిన యాప్ అది. ఇంకా నువ్వు 8.5 కిలోమీటర్లు నడవాలి. గౌతమ్ చెప్పి పైనాక నీతోనే ఉండం. మనోడు వచ్చేసి స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాడు. సో ఇప్పటికి ఎంత కంప్లీట్ అంటే ఈ జూమ్ అవుతారా? జూమ్ 3 కిలోమీటర్స్ 530 మీటర్స్ అయితే కంప్లీట్ చేసిండు ఇప్పటికి. వాళ్ళ దగ్గర చూసుకొని కూడా మేము లేవు కావచ్చు. ఒక లైట్ ఎంత అయింది అలా 2.27. ఫస్ట్ది 1.5 అంటే అంతే ఇక ఇలా చూస్తానంతే ఇక. సో ఇప్పటికీ మీరు చూసినట్లయితే మనం ఉంది 3 కిలోమీటర్స్ 53 అంతే. 4 వచ్చింది, 4 కూడా మడవలే. ఇంకా ఎంత తెలుసా? చాలా ఉంది. నువ్వు 6:30 తినబడితే అయితే కదా అయ్యేదవరా విన్ని అయితే లేదట. పండుకొని తెల్లారు పండుకొని వంగుతుంది. ఎటు వంగుతుంది? ముంగటి వెనక అనమాట ఒకటి. మరి ఇట్లా మంచిగా ఛాలెంజ్ తప్పించుకున్నాడే కథ కాదు, ఖచ్చితంగా పోవాల్సిందే. ఈ ప్లేస్ ఎవరు వచ్చినా పోదు ఉంటుంది. ఇంకో 2 కిలోమీటర్ నాడు అప్పుడు ఆడ వండుకుంటుంది. అలా ఉండదాం, అన్నం మీద ఉండదాం సరేనా? సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక ప్లేస్లో అయితే మేము ఆగుతాం. మరి లైట్ ఖచ్చితంగా పెట్టుకో. ఫోన్ లైట్ ఇద్దాం ఇంకొకటి ఉందా? ఇది కాదు పెద్ద లైట్, ఒకటి పెద్ద లైట్ ఇస్తాం. ఎందుకంటే వెహికల్స్ కూడా వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. కొద్దిసేపు అయితే అన్నీ అయిపోతే ఏ వెహికల్స్ రావు. ఆ తర్వాత నో టెన్షన్ ఇక. రే 5 కిలోమీటర్స్ అన్నాడు మినిమం సరేనా? సగం అయిపోతుంది. తర్వాత తిని మళ్ళీ ఇంకొక 2-3 కిలోమీటర్ కవర్ చేస్తున్నాం అనుకో, మిగిలిన పొద్దుగాల నడవచ్చు. ఓకేనా? 24 అవర్స్ నడవాలి నువ్వు. టైం వేస్ట్ చేసుకోకు. ఏంటిదిరా అది? 2 మూతల పంప్ చచ్చిపోలే. 2 మూతల పంప్. ఇందుకే ఏదైనా ఛాలెంజెస్ చేద్దామంటే భయం అవుతుంది. మేము రోడ్ పండి పోతుంటే ఒక పాము అవుతున్నది. మావాడు విజయాడు ఏమంటున్నాడు 2 మూతల పాము అంటుండే. చూడవు సిమలు పట్టినాయి. అది చచ్చిపోయిందా? 2 మూతల పాము అంటేనా? ఇదే చూడరు. 2 మూతలు ఉన్నాయి దీనికి. ఇటున్నది మూత అట్టున్నది. జంగనే ఎగరాలే. ఏంటిది మరి? 2 మూతల పాము అదేనా? చిన్న పిల్లది కావచ్చు. అది అమ్ముతారుగా అదేనా? వాడికి పాము కనబడంగానే లైట్లో పెట్టి మన అదృష్టం ఏంటంటే మేము వెనకనే ఉన్నాం, తక్కువ కొనుక్కొచ్చినాం. కనీసం వెళ్ళిపో మరి. ఇప్పుడైతే చీకటింది ఘోరంగా. ఈ చుట్టుపుట్ట ఏం లేవు. ఘోరం అంటే ఘోరంగా భయం అవుతుంది. ఎట్లా అంటే అదే పండు ఏదైనా వస్తాయని భయం అవుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా భయం అవుతుంది. ఘోరం అంటే ఘోరంగా భయం అవుతుంది. కుక్కలు ఘోరంగా కొడుతున్నాయి బావు బావు అని. నన్ను చూస్తేనే భయం కొడుతున్నాయి. ఇంకా నుంచి బండ్లు వస్తుర్రు బెదుతుర్రు. చూడండి ఇట్లా అది ఒక్కటి ఒక్కొత్త అని అనిపిస్తుంది. కానీ ఘోరం అంటే ఘోరం అవుతుంది. ఇక తప్పదా నడవద్దు. రాత్రి ఎట్లా అనిపిస్తుంది.
నేను ఎటు పోతున్నా నాకే తెలియదు. ఇగో చెట్లు నాకే తెలుస్తలేదు. చీకట్లో ముంగట ఏం ఆడుతుందా ముంగట చూడండి. కుక్క ఒక్కటే కొడుతుంది కుక్క. ఇప్పటికి చలి చాలా అంటే చాలా పెరిగిపోయింది. సో ఇప్పటికి మనం ఎన్ని కంప్లీట్ అయినాయంటే సైడ్కి మీరు చూడవచ్చు 6.78 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఇప్పటికి ఇంకా 3.3 ఉన్నాయి. వాడు ఇప్పుడు నడుస్తావా పొద్దున నడుస్తావా అడగాలి. వాడిని అడుగుతున్నది మొత్తం సాల్ అవుతుంది అన్న విషయం అవుతుంది అంటుంది. రే కంప్లీట్ అవుతావు మొత్తం ఇప్పుడే. తిను అయ్యో ఇంకా 3.3 కిలోమీటర్స్ ఉంది. 3.3 నువ్వు కష్టపడి నడిచినావు అనుకో, 1:30 2 గంటలలో అయిపోతుంది. పండుకోవచ్చు చెప్పాయి. ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడికి ఒక్కో అట్లా కావాలని నాకు ఆకలి. అన్నం లేదు ఇప్పి ఏదో ఒకటి అన్నం కడుపులో కొట్టుకుంటుంది లోపల. అంతేనా? కాదు నువ్వు చెప్పు నువ్వు ఏ విషయం అనేది. అన్నం తిన్నాక చెప్తా. డిసైడ్ చేసుకుంటాడు మనవాడు తిన్నాక. ఒకవేళ వాడు నడవలేదు అనుకోండి, ఇక్కడికే ఛాలెంజ్ ఆపేస్తాము. వాడు ఈయనే ఉంటాడు. లావట్ లోపల నెత్త లోపల ఇక్కడనే వండుకోని అనుకుంటాడు. మేము లోపల వండుకుంటాం. ఇక లోపల ఏ లోపల దాని మీద పెట్టుకొని ఇలానే నన్ను లేపురు అందులో పెట్టుర్రి అట్లున్నది. అల్లనే అంట క్యాంపర్ అన్న ఉంటది. సరే డిక్కిలో వంటారట. కింద పాములు వస్తాయని భయం అవుతుంది. లావట్ డిక్కిలో వారేస్తాం. డిక్కిలో వంటడం లోపల వంటాం. మ్యాట్లు పెట్టి మత్తుకుని నిండా కప్పుకున్న వాడు ఏ సైల్ ఉండదు. మ్యాగీ ఉప్పియా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇట్లా పోవాలి. మళ్ళీ రికార్డ్స్ పోవాలి. 6.78 సొత్తుడు మొత్తం కిందికి రైట్ అలానే తింటాడు. ఇక సూప్ సరిపోతాయి రాయి. ఇంకా లైట్ పెట్టు కిలో పడ్డది. దూరం పెట్టు. ఎర్ర తీసి పొడి పడ్డది. ఏమంటారా అన్న దాంతో తీసి రాజుగాళ్ళు ఇప్పి అయితే ఉండడం అయిపోయింది. సో మనోడు వచ్చేసి తింటుండు. ప్లేట్కి ఏం లేదు దానినే కానీ ఇచ్చేస్తుంది. మంచిగా ఉన్నది. మంచిగా చేతిగాడు తీసుకోడు లావటుడు దించుడు మంచిగా ఉన్నది కథ. నాకు ఎప్పుడు ఏ జన్మలు పూజ చేసుకున్నావు ఏమోరా, నీకు అన్ని ఉండి పెడుతున్నాం. ఛాయలు తీసుకొస్తున్నాం, అవి తీసుకొస్తున్నాం, ఇవి తీసుకొస్తున్నాం. నాకు చెప్పాలి ఇంకా నువ్వు ఒక విషయం చెప్పు. నువ్వు నడతావా ఇప్పుడు తిన్నాక? ఏమన్నా పొద్దుగాల నడుస్తావా? ఎందుకు ఇప్పుడు ఏమైతుంది? ఇచ్చుకోబోతుందా? ఇంకా పండుగ ఆగుతుంది. ఏమైతుంది? అసలు మనం అడగలేదు రియాక్షన్ ఏంది అసలు. అందరి రియాక్షన్ అందరూ చూసినాం కానీ ఇంకా 3 కిలోమీటర్లే కదా నడతా అయిపోతుంది. మొత్తం పత్తి అయినట్టున్నాయి. పోసుకున్నావా లేకపోతే తడిసిందా? మొత్తం చెప్తాలకి తడిసినాయి. ఏర్పడతలేదు కానీ మీకు వాసన ఏర్పడదు ఇక వీడియోలో. గంపు వాసన వస్తుంది. అంతా చెమట వాసన పెట్టేదంటే పెడదాము. అబ్బో చెప్పు నాకు. ఇప్పుడు నడతావా పొద్దున నడతావా? పొద్దున్న. ఇప్పుడు నాడు ఏమైతుంది? పొద్దున పోతాం మళ్ళీ మీదికి. పొద్దున్న 2 గంటలు కంటిన్యూస్ గా నడిచినావు అనుకో, ఛాలెంజ్ అయిపోతుంది. పడుకోవచ్చు. చెప్తుండు 2 గంటలట. 8 అవుతుంది. 10:30 11 వరకు మొత్తం ఫినిష్ అయిపోతుంది ఛాలెంజ్. ఇవి నువ్వు తీసుకోతారు ఇక ఫినిష్ మొత్తం. నాకు కథ అయిపోయింది. ఇక నేను బతక అవుతుంది కథ. ఇప్పుడు సూప్ తాగుతావరా? ఈ జింగిడిగాడు ఏమంటుండ అంటే వీడి కింద అయితే వండుకోడట, లోపలికి ఎక్కిమంటుండు. వీడిని లావట్టి పైన ఎక్కిద్దాం. మనం ఎటువైనా సరే కదా వీని పైన ఎక్కిచ్చి అంతే. ఇక మళ్ళీ పొద్దుగా వేతలు స్టార్ట్ చేద్దాం. ఎట్లయితే టైం ఆపేద్దాం. టైం ఆపేసి కంటిన్యూ చేస్తే అయిపోతుంది. ఓకే
అరే ఇప్పటికి నీ జర్నీ 6.78 కిలోమీటర్స్ ఓకేనా? స్క్రీన్ షాట్ తీసి పెట్టిన 6.78 నుంచి మళ్ళీ పొద్దుగా కంటిన్యూ అవుతుంది. దీంట్లో వెళ్ళొద్దు ఏమంటున్నా దీంట్లో ఏమనుకోవాలి తీసిపెట్టు వాసన రా మొత్తం చెమట వాసన ఉమ్ముతుంది మా తాడా. బాబాయ్ తాను చెప్పి మాట పక్కన కాలువలెత్తి ఓకే ఇక్కడ వాడు అది దీనిలో పెట్టి అనుకో ఇక పడతావు రాలా రగ్గి అబ్బా ఘోరం వాసన వస్తుందిరా. మీరేం చేసుకోరు ఏం చేసుకోరు. ఇప్పుడైతే గొర్రె లోడ్ అయింది చూద్దాం. రెడ్ ఫ్లవర్ లోపల ఎక్కేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తాం. మనం విన్నాం పారిగా 6.78 దగ్గర అయితే గైస్ ఈ ఛాలెంజ్ అయిపోయింది. ఇగో దీన్ని పాజ్ చేసేసిన మీరు స్క్రీన్ మీద చూడొచ్చు 6.78. రేపు మార్నింగ్ కూడా సేమ్ ఛాలెంజ్ 6.78 దగ్గర మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనకి 24 hours టైం ఉంది, ఎప్పుడు పోయినా సరే కదా. అరే ముంగడు జర్రా గుడ్ మార్నింగ్ గైస్. సన్ రైజ్ అయితే అయిపోయింది. ఎస్టర్డే వీడు 6.78 కిలోమీటర్స్ దాకా నడిచిండు కదా. 6.78 నుంచి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. షూ మీదనే ఉన్నాడు, షూ మీకు అయితే కిందికి దిగలేదు. అబ్బాస్ తెచ్చా ఉందిరా వీడు. మొత్తం మ్యాట్ కప్పుకుండు, మ్యాట్ మీకే మళ్ళీ రగ్గు కప్పుకుండు. లేవురా అరే తెల్లారేవురా అబ్బాస్ గడు చూడు రైట్ సైడ్ చూడు ఒకసారి లో ఒకసారి రైట్ సైడ్ లో ముఖం చూపి ఒకసారి. షూస్ ది మొత్తం కలర్ ఊసిపోయి అంతా ముఖానికి అంటింది. మాగింది అలా నువ్వు కాదు తెల్లారింది లేవు నడవారా. ఇంకా నడవాలి, ఇంకెంత నడవాలి? ఇంకా 3.22 తెలుగు ఎక్స్పెరిమెంట్స్ రే లేవురా లావాటి నీళ్ళు అయితే కాలవలేదు. పట్టినారా మాకంటే మంచి మంచి పడ్డదట్రా. మంచిగా పడ్డది వాడంతే జింగిడిగాడు. స్టార్ట్ చేద్దామా? ఇంకా 2 అసలు రాత్రే చేసే ఉండరా వేస్ట్. మన నిద్ర ఖరాబ్ అయింది. రాత్రి మనం ఇంకా 3 కిలోమీటర్లు నడిపిస్తే అయిపో జింగిడిగా. మంచిగా వందు మీకు పోయి అరే దించురా వాడు దిస్తాడట వాడు. ఛాలెంజ్ నడుతుంది, నీకు టైం పాస్ నడుతున్నా. హలో దింపుర్రి షూ మీకు కింద వారేసినాక మళ్ళీ 10 కిలోమీటర్లు నడవాలి. నేను చెప్తున్నా దిగుతే సూమికెళ్ళి ఎత్తున్నాడు. మళ్ళీ 10 కిలోమీటర్లు నడతాడు. అట్లయితే ఇంకా ఎవరు నడతారు అంటే లేవు వేసుకో. ఇది ఇప్పుడు మొగ మీదకి వచ్చిండు మళ్ళా వేసుకో తాహే 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 కట్ట తీసిరా
ఎట్లా పెట్టుతుంది ఈ తల ఆటరా లావట్ పెట్టింది ఏంటాను నిన్న నైట్ పాజ్ చేసిన కదా దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అయితే అయిపోయింది ఎంత లేదన్నా ఇంకా 3 కిలోమీటర్లు వీరు కవర్ చేయడానికి దగ్గర ఒక గంటన్నర పడుతుంది వీడు ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన అంటే మన ఛాలెంజ్ అవుతుందో అది కూడా ఫినిష్ అయితే అయిపోతుంది పోరా మంచిగా పెట్టుకో ఒకవేళ టైమింగ్ వెళ్తే ఇంకో 5 కిలోమీటర్స్ పెడదామా పెంచుతా అంతే 20 కిలోమీటర్ పెట్టాను కదా 5 కిలోమీటర్లు ఈజీగా నడిచిండు మనోడు వచ్చేసి బరాబర్ ఇక్కడికి 7 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిండు ఇంకా 3 కిలోమీటర్లు నడవాలి రే ఇంకా 3 కిలోమీటర్లే అయిపోయింది మన పని డిచ్ అయింది అడిగా గరమైనట్టున్నది స్టార్ట్ చేయగానే చలి పెట్టినట్టున్నది రగ్గు ఆపుకొని పోయిండు ఇప్పుడు ఉడకపోతున్నట్టు జనం దూరం నడవంగా రగ్గు తీసి అలా వారేసిపోతుండు వాడికి ఇంత దూరం నడిచినా కానీ అంత కొడితే 7.61 కిలోమీటర్స్ అయింది స్క్రీన్ షాట్ అయితే ఇస్తున్నా సో ఇంకా ఎంత అంటే 2.4 అరే జస్ట్ 2.4 ఈయన రాత్రి కంప్లీట్ చేసుకున్నా మంచిగా వందుగా తెల్లదాకా ఇంకా 2.4 కిలోమీటర్స్ అవుతున్నది 8 నడుచుకుంటా రోడ్ మీద వందది రోడ్ సైడ్ రా అట్లే రోడ్ మీద లాస్ట్ టైం డోమ్ క్యాంపింగ్ చేసినాం కదా ఆ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్లు చేసిరో ఆ కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా ఫస్ట్ కామెంట్ వచ్చేసి లక్ష్మణ్ ఉన్నది అన్న వీడియోస్ ఎందుకు లేట్ వస్తున్నాయని అయితే కామెంట్ చేసిండు వీడియోస్ అప్లోడింగ్ డైలీ చేస్తున్నాం కాకపోతే అప్లోడింగ్ టైం ఏదైతే ఉందో అది వచ్చేసి చేంజ్ అవుతుంది ఎందుకు అంటే ఉన్నదాకా ఇంటర్నెట్ అయితే లేకుండే వైఫై లేకుండే మెయిన్ నా మొబైల్ డాటాతోనే నేను 40 GB 50 GB వీడియోస్ని అప్లోడ్ చేసిన దగ్గర ఒక 1 వీక్ 2 వీక్స్ అట్నే ఎలా తీసినాం మొత్తము సో దానివల్ల వీడియోస్ టైంకి అప్లోడ్ కాక లేట్ వచ్చినాయి అంతేగాని మేము ఎడిట్ చేయడం కావచ్చు దాంట్లో ఏం లేట్ కాలేదు వీడియోస్ అప్లోడ్ కానికి బాగా టైం పట్టింది దగ్గర ఓవర్ నైట్ మొత్తం పెట్టినా కానీ అవి అప్లోడ్ కాలేదు సో అప్లోడ్ కాగానే వెంటనే అప్లోడ్ చేసిన సో అట్లా కొద్దిగా టైం పట్టింది డిస్టర్బ్ అయింది మధ్యలో 8కి 10కి వీడియోలు అప్లోడ్ చేసి అట్లా అయితే అయిందనమాట సారీ ఇకపైన మనం వైఫై పెట్టుకున్నాం కాబట్టి టైం టు టైం వచ్చేస్తాయి వీడియోస్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యామిని అన్నది హాయ్ మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయని కామెంట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ స్టైలిష్ చేరి అన్నది కిట్టు హోమ్ టూర్ కోసం వెయిటింగ్ బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్ నేను ఆల్రెడీ చెప్పినా మీరు లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయాలి 30K లైక్స్ మీరు కంప్లీట్ చేస్తే మనమైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన కిట్టు వాళ్ళ హోమ్ టూర్ ఇద్దాం తర్వాత కూర వాళ్ళ హోమ్ టూర్ ఇద్దాం అందరు హోమ్ టూర్ ఇద్దాం నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విఘ్నేషన్ ఉన్నది అన్న ఉప్మా ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసింది మాకు కూడా రాలే ఐడియా చేయొచ్చు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కార్తీక్ అన్నది కింద మీద ఊపు విద్య అన్న తోపాట నెక్స్ట్ కామెంట్ అరుణ్ కుమార్ అన్నది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ గోవా లేదా కేరళ ట్రిప్స్ వ్లాగ్స్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు ఇప్పుడు మీరు ఏదైనా నాకు ఐడియా ఇచ్చారనుకో ఐడియా నేను చదివినా అనుకో కామెంట్లల్లో అది ఇంప్లిమెంట్ అయిపోతుంది సో అందుగురించి మీరు ఏం కామెంట్లు అయితే ఇప్పుడు ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఐడియాలు ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు పర్సనల్గా లేకుంటే అది మొత్తం అదైపోతుంది అన్నట్టు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్యూట్ కింగ్ అన్నది చాయ్ డ్రింకింగ్ ఛాలెంజ్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు చేద్దాం నెక్స్ట్ కామెంట్ నీరజ్ ఉన్నది సనాక బంగ్లా పార్ట్ 2 తీయండి అని కామెంట్ చేసిండు ఆల్రెడీ తీసిన మీరు మన ఛానల్లో చూసిరు కావచ్చు సో ఇవి నేను చదివిన కామెంట్స్ గైస్ మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి రెడీ చేద్దాం వాడు ఎన్నికి వెళ్తుండు కదా వాడు ఎక్కడికి వెళ్తుండు అంటే ఊరు లోపలికి అయితే వెళ్తుంది అనమాట ఊళ్ళకి ఏం చేయని వాళ్ళు మలగాలి ఆ ఊళ్ళో రియాక్షన్స్ కినా అవోటి ఇవోటి మనం క్యాప్చర్ అవుతాం పోమా మొత్తం షాక్ అవుతారు అందరిగా
కొట్టి అటే పోతాయి. నువ్వే షూలు చెప్పులు పెద్ద చెప్పులు. టైంపాస్, ఎక్సర్సైజ్. రోడ్ బండి కంత చెప్పు ఎట్లా అవుతుంది మీకు కంప దగ్గట్టుకున్నాయి చాలా అయితే దగ్గట్టున్నాయి అయినా బాగా నొప్పుతుంది. ఎంత బాగున్నాయి మస్తు ఉంది. 10 కిలోమీటర్లు నడవాలి. 10 కిలోమీటర్లు నడవాలా రోజు? రోజా ఒక రోజు. తాతకు ఏం చెప్పాలో అర్థం అయితే లేదు. ఏం చేస్తారో అంటే టైంపాస్ తిరుగుతుంది. బర్రె కూడా బెదురుతుంది. బర్రె కూడా బెదురుతుంది. కోతులు కూడా భయపడుతుంది. మావాడు పెద్ద బూట్లు వేసుకొని వస్తుండు. పెద్దవి ఒక్క బూట్ ఇంత ఉంటుంది. ఇప్పుడు వస్తారు చూడు, చయానికి ఇడికి వస్తాడు. అంత షాక్ అవుతారు కావచ్చు. చెప్పులు కట్టనేస్తా నువ్వు బండి సార్ చెయ్యి. ఎందుకబ్బా ఇది? టైంపాస్. మిలిటరీలో పోతావా? ఇది నడవాలా? నడవాలంట. ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్. 100 కిలోమీటర్. 100 ఛాలెంజ్ में हार गया था. हार गए तो 10 किलोमीटर दूर चल लेता ना. తాత మంచి ఎగ్జైటింగ్ ఉన్నాడు. వాడు ఏడున్నాడు, ఏం కథ, ఎప్పుడు వస్తాడా అని. వాడేమో వస్తలేడు, వాడు మెల్లే వస్తున్నట్టున్నాడు. వీడు తట్టుకోలేకపోతుండు. పావంట ఇంకొత్తలేడు అంటుండు. అలాగే చూస్తుండు. కస్టమర్లకు కూడా ఏమి ఇస్తలేడు తాత, అని గురించే చూస్తుండు. ఎట్టున్నాయి అందుకే లేట్ అయింది. అదే మరి మెల్లే వస్తుంది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడిచిండు తెలుసా బూట్లు వేసుకొని? 8 కిలోమీటర్లు నడిచిండు ఇప్పటికి. ఇంకా 2 కిలోమీటర్లు నడితే అయిపోతుంది. అమ్మా నేను నడతాను 8 కిలోమీటర్లు. ఎట్లుందే? చాయ్ తాగుతారా? చాయ్ తాగుతారా అంటే బిస్కెట్ కూడా కావాలన్నట. దానికో చాయ్ పోయి బిస్కెట్ అటు ఇవ్వడానికి. ఇప్పుడు 5 రూపాయల బిస్కెట్ పొడి. లోపల కూర్చుండు మా కెమెరా. ఆహా 8.19 కంప్లీట్ అయింది. ఇంకా 2 కిలోమీటర్లు. ఒకవేళ 7 స్టూడియోకి పోయినాం అనుకో, మధ్యలోనే అయిపోతుంది 2 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు నడిచిండు. నన్ను చూడు ఎట్లా షాక్ అవుతున్నాడు. ఇంకా 2 కిలోమీటర్లు అదే, ఇక అయిపోతుంది. చక్కగా స్టూడియోకి పోదాం. ఇక అయిపోకుండా ఊళ్ళే పోదాం. ఎస్టర్డే వచ్చేసి మనం ఈ ఛాలెంజ్ని పెద్ద రోడ్లో స్టార్ట్ చేసినాం కదా, అక్కడికి ఎక్కువ పబ్లిక్ లేకుండే, ప్లస్ మళ్ళీ చీకటి అయిపోయింది కదా తొందరనే, అట్లా కూడా ఎక్కువ మంది వీడు కనవాలే. అప్పుడు రియాక్షన్స్ అంతగానం రాలేదు. ఇప్పుడు వీడు ఇవే షూ వేసుకొని రోడ్డు మీద నడుస్తుంటే రియాక్షన్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా క్రేజీ రియాక్షన్స్.
ఒక్కొక్కరు మొత్తం షాక్ అవుతారు, బండి ఆపుకొని మరి వాడిని చూస్తారు తెలిసేపు. డాన్స్ ఇంకా ఎంత ఉంది అంటే ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది దగ్గర 1.5 కిలోమీటర్ ఉంది ఇంకా దగ్గర. సో 1.5 కిలోమీటర్ కంప్లీట్ అయితే మన ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అవుతుంది. ఇది చూడనీకి ఎంతైతే సింపుల్ గా అనిపిస్తుందో అంత సింపుల్ అయితే అసలే లేదు. నాకు తెలిసి వాడిని మొత్తం తొడలుగా నొత్తున్నాయి కావచ్చు ఘోరంగా. నిన్నటి నుంచి అలా బొట్ల మీద ఉన్నాడు కదా, మళ్ళీ నడవనికి సక్కాలు. ఇంకా జర చిన్న వేసి ఉంటే మంచి ఉరుకువాడు దాన్ని ఏంటంటే వాడి ముందు రియాక్షన్ వాళ్ళు ఇచ్చాక డాన్స్ ఎత్తుడు వాడు. అయ్యా అంటున్నాడు. మొత్తానికి గాయ్స్ కష్టాలు పడి ఎస్టర్డే నుంచి కంటిన్యూస్ గా నడిచి మనోడైతే 10 కిలోమీటర్స్ రేంజ్ ఏదైతే ఉందో అదైతే ఫినిష్ చేసుకున్నాడు. మరి స్క్రీన్ షాట్ తీయన్నారా విజయ్? అరే నువ్వు 10 కిలోమీటర్స్ కాదరే జింగడిగా, 10 కిలోమీటర్స్ మీద మళ్ళా 9 మీటర్లు నడిచిన, 90 మీటర్లు నడిచిన. ఎక్కువనే మరి తక్కువ 11 మీటర్లు 9కి 10 కూడిచిరా కింద పడతారా. సో మొత్తానికి గాయ్స్ ఈ ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడికే ఫినిష్ అయితే అయిపోయింది. అసలు కంటిన్యూస్ గా చెప్పానంటే ఒరే నిన్న నడిచింది హార్డ్ అనిపించిందా, ఇవాళ నడిచింది హార్డ్ అనిపించిందా? ఈ రోజు ఆడుతుంది. ఎందుకు? ఎండ ఘోరంగా కొడుతుంది. నిన్న మొత్తం అనిపించింది పబ్లిక్ రియాక్షన్. అరే నిన్న నువ్వు ఏం ఎగురేసేయాలి, ఇలా వాళ్ళని చూసుకుంటే ఎగురుతుండు రోడ్డు మీద, వాసన వస్తుంది వాంతాడా. సో మొత్తానికి గైస్ మనం కండక్ట్ చేసిన ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఛాలెంజ్ అయిపోయింది, అందుకనే మురుతున్నానంటూ. సో ఒకవేళ వీడు రాత్రే కంప్లీట్ చేయాలనుకుంటే ఇంత నువ్వు వాక్ చేసింటే రాత్రి కంప్లీట్ అయిపోతుండే. కాకపోతే వాడు ఆగి టైం తీసుకొని పండుకొని మళ్ళీ పొద్దుగా లేచి నడిచింది కదా, వాని మీద కూడా ఎక్కువ ఎఫర్ట్ పట్టలేదు. అంతేకాకుండా ఇప్పుడు డే టైం నడిచే వరకల్లా కొద్దిగా ఫ్రీగా అయిపోయింది ఛాలెంజ్. బాగా అడిగాలి గిల్ల ఏమన్నా అవుతుందా? బెల్ట్ పెట్టుకుంటే అయిపోదా? మరి బెల్ట్ పెట్టి ఇంకా కట్టుకుంటే అయిపో. ఇది బాగా బరుగుందా నేనే, ఇది బాగా బరుగున్నది రైట్ సైడ్ కదా. ఈ ఛాలెంజ్ వాడు ఇంత దూరం నడిచింది కాబట్టి వానికి తెలుసు ఏమంటే ఎట్లా నడుచు. చూడు ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉన్నది. ఇది కిట్టుగాడు తయారు చేసింది కదా, వాని మందం చిన్న తయారు చేసుకున్నాడు. అరే నీకు అనిపించింది తప్పులేదురా, ఇది లూజ్ ఉంది, ఇది టైట్ ఉంది. సో మొత్తానికి గాయ్స్ ఇది మనోడు వచ్చేసి 24 అవర్స్ పడుతుంది మన టైం అనుకున్నాం కానీ టక్కనే కంప్లీట్ చేసేసిండు. ఏంటంటే బెనిఫిట్ ఎక్కువ సేపు ఆగలేదు ఎక్కడ కూడా, తొందర నడుతూనే ఉన్నాడు. చాయ్ అయిన కాడ కూడా 2 నిమిషాలే ఆగిండు, చాయ్ తాగిండు, మళ్ళీ ఆడికి కూడా నడుతూనే ఉన్నాడు. సో 10 కిలోమీటర్లు నాట్ ఈజీ. వీటితో నార్మల్గా నడుచుకుంటూ పోవచ్చు. 100 కిలోమీటర్లు నడిచినాం మేము, కాకపోతే ఈ షూస్తో నాట్ ఈజీ. సో మొత్తానికి ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. మనోడు 24 అవర్స్లో 10 కిలోమీటర్స్ అవలీలా కంప్లీట్ అయితే చేసిండు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. ఒకవేళ దీని మీద మీరు పబ్లిక్ రియాక్షన్ చాలా క్రేజీ వస్తుంది కదా, దీన్ని తీసుకొని సిటీలోకి వెళ్ళమంటారు, అది కూడా కామెంట్ అయితే వేయరు. రాజానికి వేద్దాం, సిద్దిపేట లోకల్ అయితే నడుపుతాడు. ఛాలెంజ్ పెడదాం, ఛాలెంజ్ ఓడిపోయిన వాళ్ళకి ఫ్యామిలీ ఛాలెంజ్ ఓడిపోయిన వాళ్ళకి ఇంకేం వీళ్ళకి వాళ్ళు ఛాలెంజ్ పెట్టి. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లా మొత్తం నీళ్ళే ఉన్నాయి, మొత్తం వాడు చెమటనా నీళ్ళు అర్థమైతలేదు. నీ చెమటనా ఇదంతా చిన్నటి నుంచి నడుస్తూనే ఉన్నాడా, అలా ఆగిన నీళ్ళు ఇంకా పచ్చి పచ్చుకున్నాయి. కానీ చెమట కూడా కావచ్చు అంతా, మన కాళ్ళు అంత తెల్లగా అయినాయి. ఇట్లా పోతే ఇట్లా పోయింది. అరే ఏది రాదు.